సార్ ఇంకొకటి, మీరు ఎక్కువ వైజాగ్కి కొంచెం అబ్సెషన్ ఫీల్ అయ్యారని అనిపించింది, ఎందుకంటే లవ్ స్టోరీస్ అబ్సెషన్ కంటే ఎక్కువ అబ్సెషన్. కదా. అవును. తాజ్ హోటల్ అదొక క్యారెక్టర్ అయిపోయింది యాక్చువల్లీ. ఈ మధ్య పగలగొట్టేసినప్పుడు నాకు బోల్డ్ మెసేజ్లు, అన్న మన పూర్ణగడ హోటల్ పగలగొట్టేస్తున్నారు, దాని మీద మీములు కూడా వచ్చాయి కదా. అవును, అది పగలగొట్టేస్తుంటే పూర్ణ ఇలా బయట నుంచి చూస్తూ ఉంటాడు Yeah, బాధపడుతూ. అవును అవును. Yeah. చాలా ఎమోషనల్ నాకు అది. అవునా. ఏమో 10th క్లాస్లో రామకృష్ణ మిషనరీ అని ఒకటి ఉంటుంది అక్కడ. ఓకే, అవును, ఆ పక్కనే ఆర్కే బీచ్, అందుకే కదా. అక్కడికి తీసుకెళ్లేవారు మా ఫాదర్. తీసుకున్నప్పుడు ఈ స్టార్ హోటల్ ఒక్కటే ఉండేది అక్కడ. అప్పుడు మా డాడీని అడిగాను, ఏంటి నాన్న ఇదంటే స్టార్ హోటల్ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు అని. డైరెక్టర్ అయ్యాక అక్కడే కథ రాశాను, అక్కడే షూట్ చేశాను. చిన్నప్పుడు అక్కడే ఇంత పిల్లడిగా ఉన్నప్పుడు అక్కడికి తీసుకెళ్లేవాళ్ళు, బీచ్కి తీసుకెళ్లేటప్పుడు. ఓకే, ఒకటే హోటల్ ఉండేది అది. మొన్న పగలగొట్టేటప్పుడు మాత్రం కొంచెం ఎమోషనల్ అనిపించింది. అవునా. యా డెఫినెట్లీ. సో అప్పుడు ఉండేది ఇప్పుడు లేదు అనే ఫీలింగ్ కదా. అవును, ఆబ్వియస్లీ కదా.